వరల్డ్ ఫేమస్ బిలియనర్ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన భారత పర్యటనను వాయిదా వేసుకున్నాడు. నిజానికి ఎలాన్ మస్క్ తన షెడ్యూల్లో భాగంగా రేపు భారతదేశానికి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల భారత పర్యటనను పోస్ట్ పోన్ చేసినట్లు తన అఫీషియల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అలాగే ఈ సంవత్సరం చివరికల్లా ఖచ్చితంగా భారత్ వస్తానని చెప్పారు. అమెరికాలో ఉన్న టెస్లా కంపెనీలో ఎదురైన కొన్ని సమస్యలను పరిష్కరించడంలో భాగంగా తను రాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పరోక్షంగా ట్విట్టర్ లాంటి యాప్ ద్వారా ఎలాన్ మస్క్ అందరికీ సుపరిచితుడే. అలాంటి మస్క్ భారతదేశానికి వస్తున్న విషయం తెలుసుకుని చాలా మంది తన రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనే తను భారత్ రావటం లేదనే విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రీసెంట్ గా ఏప్రిల్ 10న భారత ప్రధాని నరేంద్ర మోదీని కలవడం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని ఎలాన్ మస్క్ ఎక్స్ లో అఫీషియల్ గా పోస్ట్ చేశారు. ఎలాన్ మస్క్ ట్వీట్ కు స్పందిస్తూ భారత ప్రధానమంత్రి ఎలాన్ మస్క్ ట్వీట్ కు సమాధానంగా కామెంట్ చేశారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత్ కు అన్ని వేళలా మద్దతుగా ఉంటున్నారని, పెట్టుబడులు పెట్టడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ఎలాన్ మస్క్ తమ కంపెనీల్లో భారతదేశ యువతీ యువకులకు అనేక ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నామని తెలిపారు. అయితే భారత ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం కొత్త ఈవీ విధానాన్ని రూపొందించింది. ఈ విధానం వల్ల విదేశీ కంపెనీలు మన దేశంలో ఈవీ ప్లాంట్లను ఏర్పాటు చేసే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ సరికొత్త ఈవీ విధానం ద్వారా భారత్లో $500 మిలియన్ పైగా పెట్టుబడి పెట్టే విదేశీ కంపెనీలకు దిగుమతి సుంకంలో మినహాయింపు ఉంటుంది. నిజానికి తన షెడ్యూల్ ప్రకారం టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఈ నెల 21, 22 తేదీల్లో భారతదేశంలో పర్యటించాల్సి ఉంది. భారత్ పర్యటనలో భాగంగా ఎలాన్ మస్క్ దాదాపు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసిందే. కానీ అమెరికాలో అనుకోకుండా ఈ నెల 23న జరిగే కాన్ఫరెన్స్ కాల్ కు ఖచ్చితంగా అటెండ్ కావాల్సి ఉంది. టెస్లా కంపెనీ రీసెంట్ గా 3 నెలల లావాదేవీలను విడుదల చేసింది. 3 నెలల్లో టెస్లా కంపెనీలో సేలింగ్స్ చాలా వరకు తగ్గిపోయాయి. ఇందులో భాగంగా చాలా మంది కంపెనీ ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. వారందరికీ సమాధానం చెప్పి వారి టెన్షన్ తగ్గించాలనే ఉద్దేశంతోనే ఎలాన్ మస్క్ భారత్ ట్రిప్ ను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఎలాన్ మస్క్ భారతదేశానికి వస్తే శాటిలైట్ కమ్యూనికేషన్, టెస్లా తయారీ కేంద్రం లాంటి విషయాలపై క్లారిటీ వచ్చేది.